హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. సో ఇక్కడ తెలంగాణలో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండింది. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి కంప్లీట్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి అయిపోయింది. సో ఇక్కడ అన్నదమ్ములు ఎవరు బావబామర్దులు ఒక స్టోరీ నడుస్తుంది. బావబామర్దుల్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకు అంటే వీళ్ళకి కంచుకోట్లైన సిరిసిల్ల కావచ్చు, లేదంటే కరీంనగర్ కావచ్చు, గజ్వేల్ కావచ్చు, ఈ స్థానాల్లో వీళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టగలం అనే ధైర్యం ప్రతిపక్షాలకు వచ్చినట్టే కనిపిస్తుందా? ఎందుకంటే హరీష్ రావుని కానీ, కేటీఆర్ని కానీ, కేసీఆర్ని కానీ ఓడగొట్టాలి అంటే అంతటి బలం మనకుందా? అసలు అలాంటి ఆలోచన చేయగలమా అలా అనే పరిస్థితుల్లోంచి కరీంనగర్లో అంత భారీ మెజారిటీతో బండి సంజయ్ గెలవడం, లేదంటే ఇటు సైడు మల్కాజ్గిరిలో గెలవడం, లేదంటే ఇక్కడ కంప్లీట్గా బీఆర్ఎస్కి పట్టున్న స్థానాలలో బీజేపీ జెండా ఎగరవేయడం అంటే అది దేనికి నిదర్శనం? అది దారెటు. ఎందుకంటే కేసీఆర్ ఎడదిరిగి ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడతారు, ఆయన గెలుస్తారు, అది వేరే విషయం. కానీ సిరిసిల్లలో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, లేదంటే హుజూర్ నగర్ ఇటు సైడ్ ఈ బెల్ట్, కరీంనగర్, సిద్దిపేట, ఈ బెల్ట్ మొత్తం ఈ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ అన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, వీళ్ళ గ్రిప్లో ఉన్నాయి. ఈ గ్రిప్లో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీస్లో వీళ్ళు ఆల్రెడీ బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. అంటే వీళ్ళు దగ్గరుండి వేయించారా, లేదంటే అక్కడ ప్రజలే మార్పు కోరుకొని బీజేపీకి ఓట్ చేశారా అనేది విషయం తర్వాత పక్కన పెడితే, హరీష్ రావుకి కేటీఆర్కి కంప్లీట్గా పతనం స్టార్ట్ అయింది అనే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ పతనం అవబోతున్నారు. వీళ్ళు చేసిన రాజకీయాలు ఒకెత్తు, దుర్మార్గాలు అవి ఒకెత్తు అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మరి పార్టీని నిలబెట్టి అనుదండగా ఉండాల్సిన బావబామర్దులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అసలు ఏమైనట్టు? వీళ్ళ రాజకీయ భవిష్యత్ ఏంటి అంటే ప్రతిపక్ష నాయకులకు అర్థమైందా వీళ్ళని ఎలా అయినా ఓడగట్టగలము, ఎందుకంటే ప్రజల మద్దతు మాకే ఉంది, వీళ్ళ మీద ఉన్న ఒక రకమైన మా నాయకుడు అనే ఆలోచన కంప్లీట్గా సిద్దిపేట, కరీంనగర్, ఈ సిరిసిల్ల ఈ ఏరియాలో ప్రజలకి వీళ్ళపైన విశ్వాసం తగ్గి కంప్లీట్గా వీళ్ళపైన వ్యతిరేకత మొదలై బీజేపీకి ఓట్లు పడ్డాయా, లేదు వీరే ఓట్లు వేయించారా బీజేపీకి? పోటీ చేయనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు ఓడిపోయారని చెప్పాలి. సిద్దిపేట, సిరిసిల్ల అంటే హరీష్ రావు, కేటీఆర్ల అడ్డా. ఈ రెండు నియోజకవర్గాల్లో వారికి తిరుగులేదు అంతే. కానీ లోక్సభ ఎన్నికల్లో సిద్దిపేట, సిరిసిల్ల బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఈ ఇద్దరు ప్రభావం చూపలేకపోయారు అనే కదా. కేటీఆర్, హరీష్ రావు ఓడించాలని కాంగ్రెస్, బీజేపీ ఉవ్విళ్లు ఊరుతున్నాయి. హరీష్ రావును సిద్దిపేటలో ఓడించి తీరుతానని మైనంపల్లి హనుమంతరావు శపథం చేశారు కూడా. గజ్వేల్లో కేసీఆర్ ఓటమికి ఈటల, సిరిసిల్లలో కేటీఆర్ ఓటమికి కాంగ్రెస్ గట్టి ప్లాన్స్ వేస్తున్నాయి. అయితే ఈ మూడు చోట్ల ఆ ముగ్గురిని ఓడించడం పెద్ద కష్టమేం కాదని ఈ పార్లమెంట్ ఎన్నికలు ఓ హింట్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నది ఒక్క మెదక్ పార్లమెంట్ స్థానాన్ని మాత్రమే. కానీ ఇక్కడ 3వ స్థానమే దక్కింది. అదే ఘోరమైన అవమానం అనుకుంటే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇది మెదక్ పార్లమెంటు పరిధిలోకే వస్తుంది. ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్ కంటే 2678 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అంటే హరీష్ రావు ఓడినట్టే లెక్క. ఇక కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కూడా ఘోర పరాజయమే దక్కింది. బీఆర్ఎస్ కంటే బీజేపీకే 6748 ఓట్లు ఆధిక్యం వచ్చింది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేసీఆర్ అడ్డా అయిన గజ్వేల్. కేటీఆర్, హరీష్ రావును టచ్ చేయగలరేమో కానీ కేసీఆర్ దగ్గరకు కూడా వెళ్ళలేరని ఇన్నాళ్ళు అనుకున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో వచ్చే గజ్వేల్లో బీజేపీ దూసుకుపోగలిగింది. మరి ఆధిక్యం రాలేదు కానీ మెజారిటీ భారీగా తగ్గించగలిగింది. అంటే కాంగ్రెస్, బీజేపీ గట్టిగా కొట్లాడితే ఈ 3 స్థానాల్లోనూ టఫ్ ఫైట్ ఇవ్వచ్చనే సంకేతాలు పంపింది మొన్నటి పార్లమెంట్ ఎన్నిక. పైగా తెలంగాణలో కేసీఆర్ మ్యాజిక్ అయిపోయినట్టే అనేది రాజకీయ విశ్లేషకుల భావన. సుదీర్ఘ ప్రెస్ మీట్లు పెట్టి జనాలకు బోరు కొట్టించారు సారు. ఒకప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వస్తున్నారంటే కనుగుడ్లు పెద్దవి చేసి చెవులు రిక్కించి వినేవారు. ప్రతి మాటకు పంచ్లే. అప్పట్లో అరే నిజమే కదా, భలే మాట్లాడారే అని అనిపించేలా ఉండేవి కేసీఆర్ మాటలు. అందుకే మాటలు మరాఠీ అనేవారు. రాను రాను ఆ టెంపో తగ్గిపోయింది. ఇక బహిరంగ సభల్లో అయితే చెప్పేదేం లేదు, చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా చెప్పిందేం లేదు. ఇదే పరిస్థితి కేటీఆర్, హరీష్ రావు విషయంలోనూ కనిపిస్తుందంటున్నారు ప్రజలు. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు వచ్చాయంటున్నారు.